మనందరం లేచి నిలవబడినట్లయితే 2021వ సంవత్సరం నూతన ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం మీదట సాగిలపడుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతింపబడుచున్న పరిశుద్ధుడు అయిన తండ్రి, సమీపింపురాని తేజస్సులో నీవు మాత్రమే నివసించు అమరత్వము కలిగిన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయిన దేవా, మీ పరిశుద్ధమైన జీవము కలిగిన శ్రేష్టమైన సార్వభౌమత్వము కలిగిన మీ ఏకైక నామమును బట్టి మీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. నీ అనాది సంకల్పములోనే జగత్తు పునాది వేయబడక మునిపే మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభునందు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని శిలువ కార్యము ద్వారా మీరు మాకు ప్రసాదించిన రక్షణను బట్టి, విమోచనమును బట్టి, పాప క్షమాపణను బట్టి, నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుని చేత మా జీవితములను ముద్రించి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపిస్తున్న త్రియేక దేవా, మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభువా. నాయన, మేమందరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ఏ పునరుద్ధాన దినమున మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుచున్నాం ప్రభువా. ఈ ఆరాధన అంతట్లో ఆధిపత్యం వహించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు జీవము గల నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కలుసుకొని క్వైర్ వారిని అనుసరిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 2 కీర్తనలు కలిసి దేవునికి మహిమార్థకరంగా కలిసి పాడుకుందాం. సంస్కృతి చేయవే మనసా, శ్రీమంతుడా
నేటి పునరుద్ధాన దినమునకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తన గ్రంథము 99వ సంకీర్తన మొదటి వచనము నుంచి ఆఖరి వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. జేఎంబి సంఘము కాపర్లకు, స్టాండింగ్ కమిటీ వారికి, సంఘ సభ్యులందరికీ నాకు వందనములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనలు 99వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సీయోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులుండురి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా వారు ఆయనకు ఉత్తరం ఇచ్చెను. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు వైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడడి. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. ఈ సమయంలో సంఘ ప్రార్థన చేయవారు మన ఇంగ్లీష్ సర్వీస్ పాస్టర్ గారు రెవరెండ్ జి అజయ్ శామ్యుల్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన అనంతరం సంఘముగా మనందరం కలిసి ప్రభు నేపం ప్రార్థన కలిసి చెప్పుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన క్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేసుకుందాం. సంఘంతో కలిసి అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో సజీవుల లెక్కల్లో మమ్మల్ని కాచి కాపాడి ప్రభ యేసయ్య మీ పరిశుద్ధ సన్నిధానంలో సమీపించుటకును ప్రభ మాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఇటు ఆధిక్యతను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభ చేరుకుడు వచ్చిన ప్రతి ప్రియబడిను మీరు దర్శించమని వేడుకొనిచ్చినాం. మీ పరిశుద్ధ సన్నిధానంలో ప్రభ ఆనందించగల కృప దయచేయమని వేడుకొనిచ్చినాం. నేటి దినాన్ని ప్రభ యేసయ్య ఆరాధన క్రమాన్ని నడిపించు. మీ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని అందించలేనటువంటి మా సంఘ అసోసియేటివ్ కాపరైనటువంటి రెవరెండ్ టి జాన్ కెనడీ పాస్టర్ గారిని మీ యొక్క సాధనంగా వాడుకొని మీరు మహిమనందమని వేడుకొనిచ్చినాం తండ్రి. అలాగే ప్రభ యేసయ్య ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభ యేసయ్య ఈ యొక్క పరిచర్యలో సహకరిస్తున్నటువంటి సంఘ క్వైర్ వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనిచ్చిన వారు చేయించిన పరిచర్కు తగినటువంటి ఫలాలు మీరు అనుగ్రహించి మీరు మహిమా ఘనత ప్రభావాలు పొందమని వేడుకొనిచ్చినాం తండ్రి. అలాగే ప్రభ యేసయ్య ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభ యేసయ్య తండ్రి మరి ముఖ్యంగా ప్రభ మా సంఘ స్టాండింగ్ కమిటీ వారిని మీరు దర్శించిన ప్రభ ఈ యొక్క ప్రభ కరోనా వైరస్ లాక్డౌన్లో కూడా ప్రభ సంఘాన్ని సమర్థంగా నడిపిస్తున్నటువంటి సంఘ ఎగ్జిక్యూటివ్ వారిని మీరు దీవించండి, ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. అలాగే ప్రవేశ సంఘ పరిచర్యలో మీ సాధనాలుగా వాడబడుతున్నటువంటి సంఘ బైబిల్ స్త్రీలను మీరు దీవించి ఆశ్రయించి మీ కృపలో భద్రపరిచి వాడు సమస్త రాకపోకలు మీ రక్షణ క్షేమాభివృద్ధి దయచేయమని వేడుకొనిచ్చున్నాం తండ్రి. అలాగే ప్రభ తండ్రి యేసయ్య సంఘ పనివారు ప్రభ మీరు దర్శించిన ప్రభ యేసయ్య సంఘ పరిచర్యలో ప్రభ తండ్రి యేసయ్య వారు ఎంతగానో ప్రభ యేసయ్య మీకు మహిమకరంగా వాడబడుచుండగా మీ మహిమ పరిశుద్ధాత్మదేవుని యొక్క కార్యాన్ని వారిలో జరిగించి మీకు ప్రభ మహిమకరంగా వారు జీవించగల ఆధిక్యత ఘనతను మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే ప్రభ యేసయ్య చిన్న బిడ్డల మీద జరుగుతున్నటువంటి సండే స్కూల్ పరిచయం మీద దీవించండి ప్రభ యేసయ్య. సండే స్కూల్ సూపరింటెండెంట్స్ని టీచర్స్ని మీరు దర్శించి ప్రభ యేసయ్య బాడులు నడవలసిన త్రోవలు నడిపించగల జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని వేడుకొనిచున్నాం తండ్రి. అలాగే ప్రభ యేసయ్య యవ్వన బిడ్డల మధ్య జరుగుతున్నటువంటి బైక్స్ పరిచయం మీద దీవించండి ప్రభ.
సంఘంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డ ప్రభా మీ మహిమ సాధనంగా తీర్చిదిద్దమని వేడుకొనిచ్చిన తండ్రి, మీ కాడిమే బిడ్డలుగా ఉంటుకు మీ కృప దయచేయమని వేడుకున్న సంఘంలో ప్రతి యవ్వన బిడ్డ ప్రభేశ రక్షణ మారు మనసు అనుభవం పొందుకుని ప్రభు వారి యవ్వన జీవితాన్ని మీ యందు ఆనందించగల భాగ్యాన్ని ధన్యతను అనుగ్రహించమని వేడుకొనిచ్చిన తండ్రి. మరి ముఖ్యంగా ప్రభేశ తండ్రి సయ్య తండ్రి ఈ యొక్క కరోనా వైరస్లో ప్రభేశ తండ్రి అనేకులు ప్రభా వారి యొక్క కుటుంబాల ప్రియులు పోగొట్టుకున్నారు ప్రభా, ఆ కుటుంబాలకు ఆదరణ దయచేయమని వేడుకొనిచ్చినాం తండ్రి. యేసయ్య మా యొక్క భారతదేశం వారు ప్రభేశ తండ్రి కరోనా వైరస్కి ప్రభేశ తండ్రి యేసయ్య వ్యాక్సిన్ కనిపెట్టి ప్రభేశ అనేకుల యొక్క జీవితాల్లో ప్రభ వెలుగులు నింపుచుండగా ప్రభేశ ఆ వైరస్ యొక్క ప్రభేశ వ్యాక్సిన్ ప్రభేశ తండ్రి సమర్థంగా ప్రతి ఒక్కరికి అందుటకు మీ కృప దయచేయమని వేడుకొనిచ్చిన ఆ వైరస్ ప్రభేశ తండ్రి ఆ వైరస్ బారిన ఎవరు పడకుండా ప్రభ మీ కాపుదల భద్రతను అనుగ్రహించమని వేడుకొనిచ్చినాం తండ్రి. అలాగే మరి ముఖ్యంగా ప్రభేశ తండ్రి మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రభ శాంతి భద్రతను మీరు అనుగ్రహించమని వేడుకొనిచ్చినాం తండ్రి. పోలీసు వ్యవస్థలను మీరు దీవించి వారు న్యాయబద్ధంగా ఈ యొక్క పరిపాలించగల కృప దయచేయమని వేడుకొనిచ్చిన ఎవరైతే తండ్రి మరణ పడకల మీద నిరీక్షణ ఆధారం లేకుండా జీవిస్తున్నారో వారు దర్శించి ఆశ్రయించి మీ కృపలో భద్రపరిచి మీ తలంపులతో నింపమని వేడుకొనిచ్చినాం తండ్రి. ఈ యొక్క తండ్రి యేసయ్య పునరుద్ధాన ఆరాధన క్రమంలో పాలుభాగస్తున్న ప్రతి ప్రియుడిని మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని వేడుకొనిచ్చినాం తండ్రి. ఎవరైతే మా ప్రార్థన అవసరం కోరినట్టు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం వారి ప్రతి అవసరాలక్క తీర్చి మీ కృపారక్షణ విజయాన్ని అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు గన్నామమున తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ప్రార్థన విన్నపాలు అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించి ప్రకారం మా రుణము క్షమించండి, మమ్మల్ని శోధనలోనికి ఏకాకి నుంచి తెప్పించండి, ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరం మీరే ఉన్నావు తండ్రి. ఆమెన్. బయలుదేరిపోతున్నది అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు, అదిగో నా నావా బయలుదేరిపోతున్నది అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. వరదలన్నీ వచ్చినా వనకను, అలలెన్నో కొట్టినా అదరను, వరదలన్నీ వచ్చినా వనకను, అలలెన్నో కొట్టినా అదరను, ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సమయమాయను, ఆగిపోయే అడ్డు వచ్చినా సాగిపోయే సమయమాయను, అదిగో నా నావా బయలుదేరిపోతున్నది అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి, లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి, సూర్యుడైనా ఆగిపోయినా చొక్కాని మాత్రం సాగిపోయెను, సూర్యుడైనా ఆగిపోయినా
వాక్య భాగము చదవక మునుపు మనందరం బైబిళ్ళు పైకెత్తి సజీవ వాక్కు మాయదులు అనేటువంటి పల్లవి మనందరం కలిసి పాడుకుందాం. సజీవ వాక్కు మాయదలో వసింప అందరూ బైబిల్ బాగా పైకెత్తండి. సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము నీ ఆత్మా జీవజలములలో నూరంతల ఫలము మాకిమ్ము నూరంతల ఫలము మాకిమ్ము సజీవ వాక్కు మాయదలో వసింప చేయుమి దినము. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వాక్య పఠనం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-12 వచనములు. మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలనే నీతి విషయము అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములైన ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివారగుట ఎట్టిదో ఎరుగుట నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితునని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనట్లేదు. కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. దైవ సందేశానికి ముందు దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు మనందరి పక్షాన ప్రార్థన చేసుకుందాం. అందరి తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును జీవము గల కృపగల మా ప్రభువ,
మీ యొక్క ఉచితమైన కృపచేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ మధ్యాహ్న కాలం ముందు మీ పాదస్థానం చేరి ప్రార్థించుండగా మా మరాలకించము. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తవు అని అధిపతి మీకు వందనములు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. గత చరిత్రలో తండ్రి 150 సంవత్సరాల నుంచి ఈ సంఘమును నీ చిత్తానుసారంగా నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినమందు తండ్రి నీ దాసుని ద్వారా మీరు ఈ సంఘమునకు అందించిన ఈ యొక్క వర్తమానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్థుతులు చెల్లించుకుంటున్నాం. ఆ యొక్క వాక్యమును ఏ విధముగా నీ దాసుడు నీ బిడ్డలైనటువంటి మాకందరకు తండ్రినైనా బోధించవలను నీ ఆత్మ కుమ్మరింపు నీ దాసు మీద దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ఆత్మవశుడై తండ్రినైనా నీ దాసుడు సంగమనకు వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరికి కావాల్సిన వర్తమానమును నీ దాసుని ద్వారా మాకు దయచేయమని, సంఘంలో మీ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలినంత ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము మెచ్యూరిటీ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో సంపూర్ణమైనటువంటి స్థితి. వీ మస్ట్ మెచ్యూర్ స్పిరిచువల్లీ as we become more and more like Jesus in every area of our life. మన జీవితంలో ప్రతి అంశంలో యేసు ప్రభు వలె మన యొక్క జీవితాన్ని విశ్వాసపు అభివృద్ధి పొందవలసినటువంటి అవసరం ఉన్నది. మన జీవితంలో ప్రతి అంశంలో యేసు ప్రభువుని ప్రతిబింబింపజేయాలి. క్రైస్తవులమైనటువంటి మనము ఈ లోకములో దేవుని ప్రజగా, దేవుని జనాంగముగా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన ప్రజగా మనము మన రక్షకుడైన యేసు ప్రభువుని ఈ లోకానికి మనం ప్రతిబింబింప చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. మరి ఒక సమయంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. కాబట్టి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటాడు. కాబట్టి పౌలు జీవితంలో ప్రతి అంశములో విశ్వాసపు సంపూర్ణతను మనం చూస్తూ ఉన్నాం. పౌలు జీవితంలో ప్రతి అంశంలో యేసు ప్రభుని ప్రతిబింబింప చేసేటువంటి విశ్వాస అనుభవాన్ని పౌలు కలిగి ఉన్నాడు. మన జీవితంలో యేసు ప్రభు వలె అన్ని అంశాలలో ఎదగవలసినటువంటి అవసరత మనం కలిగి ఉన్నాం. ఏదో ఒక ప్రదేశంలో మాత్రమే కాదు, ప్రతి అంశంలో, ప్రతి కోణములో వజ్రము అన్ని కోణాలలో ఏ రీతిగా ప్రకాశిస్తుందో, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి బిడల జీవితాల్లో యేసు ప్రభువుని అన్ని అంశాలలో మనం ప్రతిబింబింప చేయాలి. ఇక్కడ గమనిస్తే పాల్ యూజ్డ్ ద గ్రీక్ వర్డ్ టేలియోస్. టేలియోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని పౌలు ఉపయోగించాడు, విచ్ మీన్స్ complete and finished, to describe maturity in the Christian life. క్రైస్తవ జీవితంలో సంపూర్ణతను గురించి ఈ యొక్క మాట వివరించుచు ఉన్నది. పౌలు తన జీవితంలో, తన సేవలో, తన పరిచర్యలో, తన దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, తన సహచరులతో ఉన్నటువంటి జీవితంలో, తన పత్రికల్లో, తన యొక్క స్వీయ సాక్ష్యములో,
తన యొక్క స్వానుభవములో పౌలు అన్ని అంశాలలో యేసు ప్రభుని ప్రతిబింబింప చేయొచ్చు ఉన్నాడు. పౌలు తనను గురించి సేవకునిగా ఆయన రీతిగా చెప్పుచూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. పౌలు యొక్క బోధలో కానీ, పౌలు యొక్క హెచ్చరికల్లో కానీ, పౌలు యొక్క సువార్త ప్రకటనలో కానీ ప్రాముఖ్యమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆ ప్రభు ఎదుట నిలవబెట్టాలి అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని పౌలు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఇటువంటి మాటను పౌలు ఇక్కడ ఉపయోగిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, మనమందరము విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములను ఏకత్వం పొంది, ఈ మాట గమనిద్దాం, సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత విశ్వాస జీవితంలో కూడా ఆ సమానమైనటువంటి సంపూర్ణత కలిగి ఉండాలి. అందుకే సంఘములో పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మన సంఘాల్లో జరుగుతున్నటువంటి పరిచర్య కానీ, సేవ కానీ, ఆరాధనలు కానీ, బైబిల్ ధ్యానాలు కానీ, బైబిల్ పఠనము కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, రకరకాలైనటువంటి వివిధ డిపార్ట్మెంట్స్లో జరుగుతున్నటువంటి సేవ కానీ, వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత విశ్వాసి జీవితంలో కూడా కలిగి ఉండాలి. కాబట్టి అటువంటి సంపూర్ణత నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ సంపూర్ణత పౌలు అంటాడు, నాకు ఏవేవి లాభకరమై ఉండునో వాటన్నిటినీ క్రీస్తు కొరకు నష్టపరుచుకుంటున్నాను అంటున్నాడు. ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము సమస్తమును పెంటతో సమానముగా ఎంచుతూ ఉన్నానంటాడు. మన జీవితంలో అటువంటి సమర్పణ మనం కలిగి ఉండాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. అటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. అటువంటి ఉద్దేశం మన హృదయంలో ఉండాలి. కాబట్టి మనం గమనించినప్పుడు దీనిని ఆ సంపూర్ణత సిద్ధి పొందడానికి, ఆ సంపూర్ణమైనటువంటి జీవితం మనం కలిగి ఉండడానికి పౌలు తన యొక్క పత్రికల్లో తాను ఏ రీతిగా ఆ విశ్వాస జీవితంలో ఎదిగాడో, ఏ రీతిగా తన జీవితంలో సంపూర్ణతను సంపాదించుకున్నాడో, ఈ సంపాదించుకునేటువంటి క్రమంలో తన యొక్క సాక్ష్యము, తన యొక్క పరిచర్య ఏ రీతిగా ఉన్నదో కొన్ని వచనాలను మనం ఈ పత్రికల్లో చూసి మన దైనందిన జీవితాన్ని కూడా సరిచేసుకొని ప్రభువుకు సమర్పించుకుందాం. అపోస్తలుల కార్యములో పౌలు యొక్క పత్రికల్లో పౌలు ఎలా ఎదిగాడు, ఆ క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత ఏ రీతిగా ఎదిగాడు మనం పౌలు యొక్క పత్రికల్లో మనం చూడవచ్చు. ప్రాముఖ్యంగా అపోస్తలుల కార్యములో పౌలు ఈ దమస్కు మార్గములో సంఘమునకు వ్యతిరేకముగా సంఘాన్ని నిర్మూలించాలి, క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలి, క్రైస్తవ్యం ఈ భూమి మీద ఉండకూడదు అనేటువంటి ఒక బలమైనటువంటి
ఆలోచనతో దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలు ఆరంభించినటువంటి పౌలు ప్రభు దమస్కు మార్గములో పౌలు కనపడతాడు. కనబడ్డప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు ఆ పౌలుతో జరిపినటువంటి సంభాషణ మనం గమనిస్తే, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ప్రభువా, నీవెవడవు? ప్రభు అంటాడు, నీవు హింసించుచున్న యేసును. ఈ దమస్కు మార్గములో ప్రభు యొక్క ప్రత్యక్షత, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఈ వెలుగులో ప్రత్యక్షమైనప్పుడు పౌలు తన జీవితం ప్రభువుకు సమర్పించుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటును గ్రహించాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాడు, దేవుని పరిచర్య కొరకు అచంచలమైనటువంటి మార్పుతో తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాడు. పౌలు జీవితము ప్రభువుతో, యేసు ప్రభువుతో ఆత్మీయ జీవితం ప్రారంభమైంది పౌలు జీవితంలో. ఈ దమస్కు మార్గములో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినును. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఇక్కడ జరిపినటువంటి ఈ సంభాషణలో పౌలు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు ప్రకాశించెను. సడన్లీ ఏ లైట్ ఫ్రమ్ హెవెన్ ఫ్లాషెడ్ అరౌండ్ హిమ్. ఇట్ వాజ్ ఏ రెవల్యూషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. పౌలుకు దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభు యొక్క మహిమ కలిగినటువంటి ప్రత్యక్షత ఈ దమస్కు మార్గంలో కనబడింది. గాడ్ హ్యాస్ రీప్లేస్డ్ పాల్స్ ట్రెడిషనల్ రిలీజియన్ విత్ పర్సనల్ సాల్వేషన్. దేవుడు ఈ ప్రత్యక్షతలో పౌలు యొక్క మత సంబంధమైన జీవితాన్ని ప్రక్కకు పెట్టి వ్యక్తిగతమైనటువంటి రక్షణను దేవుడు ఆరంభించాడు. మన జీవితంలో కూడా అనేక సందర్భాలు, కొన్ని సంవత్సరముల నుంచి మన పితరుల కాలం నుంచి క్రైస్తవులుగా ఉంటూ, క్రైస్తవ కుటుంబాలుగా ఉంటూ, క్రైస్తవ జనాంగముగా ఉంటూ మత సంబంధమైనటువంటి వ్యక్తులుగా మాత్రమే మనం ఉంటూ ఉన్నాం. మత సంబంధ ఆచారాలతోనూ, మత సంబంధ కట్టుబాట్లతోనూ, మత సంబంధమైనటువంటి జీవన విధానముతోనూ, మత సంబంధమైనటువంటి సంస్కృతితోనూ, మత సంబంధమైనటువంటి ఆచారాలతోనూ మన యొక్క జీవితాలు నిండి ఉన్నాయి. యేసు ప్రభు తన మహిమలో ఈ పౌలుకు ప్రత్యక్షమైనప్పుడు ఆ మత సంబంధమైనటువంటి జీవితాన్ని తీసివేసి వ్యక్తిగతమైనటువంటి రక్షణను దేవుడు ఆరంభించాడు. గాడ్ హ్యాస్ రీప్లేస్డ్ ఫాల్స్ ట్రెడిషనల్ రిలీజియన్ విత్ పర్సనల్ సాల్వేషన్. ఈ మతము మనలను రక్షించలేదు. ఈ మతము మత సామరస్యాన్ని కోరుకోదు. ఈ మతము మత విభేదాలకు కారణమైంది. పౌలు ఇక్కడ గమనిస్తే ఈ శిష్యులను బెదిరించాలని, హత్య చేయాలని, హతమార్చాలని, ఆ మార్గమునందు పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని రావాలి. యోధా మత వ్యాప్తికి పౌలు కంకణం కట్టుకుంటే ఆ మత సంబంధమైనటువంటి జీవితాన్ని తీసివేసి వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనుగ్రహించి రక్షణ మార్గములోనికి దేవుడు ప్రభువు పౌలును పిలుచుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మహిమగల దేవుడు ప్రత్యక్షమై పౌలుతో మాట్లాడాడు. దేవుడు ఆచార సంబంధమైన భక్తిని తీసివేసి వ్యక్తిగతమైనటువంటి రక్షణను యేసు ప్రభు పౌలుకు అనుగ్రహం. అందుకే పౌలు అంటున్నాడు, ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించిన. పాల్ సా ఏ లైట్
ఫ్రమ్ హెవెన్. పౌలు ఈ అనుభవం ఎప్పుడైతే ఈ మత సంబంధమైన భక్తి జీవితాన్ని పక్కన పెట్టి రక్షణ మార్గాన్ని, రక్షణను తన జీవితంలో ప్రభు ఆరంభించినప్పుడు ఈ రక్షణ వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితంలో ఈ వెలుగు ఎంతగా ప్రకాశించిందో, ఎంతగా అభివృద్ధి చెందిందో, అంతగా రూపాంతరం చెందిందో పౌలు యొక్క వ్యక్తిగత సాక్ష్యములో మనం చూడవచ్చు. కొన్ని సంవత్సరముల తర్వాత తన జీవితంలో పౌలు యొక్క సాక్ష్యం యెరూషలేము దేవాలయములో యూదులకు ఈ రీతిగా చెప్పుచూ ఉన్నాడు. ఇదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. సడన్లీ ఏ బ్రైట్ లైట్ ఫ్రమ్ హెవెన్ ఫ్లాష్డ్ అరౌండ్ మీ. మనం ఇక్కడ సీక్వెన్స్ గమనిస్తే we have moved from a light from heaven to a bright light from heaven. మొట్టమొదటి సంఘటనలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. పౌలు ఈ యెరూషలేము దేవాలయంలో యూదులకు తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఈ వెలుగు ఏ రీతిగా రూపాంతరం చెందింది, పరిణతి చెందింది, అభివృద్ధి చెందిందంటే ఒక గొప్ప వెలుగుగా రూపాంతరం చెందింది. అనగా తన ఆత్మీయ రక్షణ వ్యక్తిగత జీవితం ప్రభువుతో పరిచయం అయినప్పటి నుంచి ప్రభు యొక్క ఏర్పాటులో పరిచర్యలో కొనసాగుతూ ఉండినప్పుడు పౌలు జీవితంలో ఆ వెలుగు, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క కాంతి, ప్రభు యొక్క తేజస్సు పౌలు యొక్క జీవితంలో రూపాంతరం చెందింది, అనగా అభివృద్ధి చెందింది. ఏ లైట్ ఫ్రమ్ హెవెన్ టు ఏ బ్రైట్ లైట్ ఫ్రమ్ హెవెన్, గొప్ప వెలుగుగా అది పరిణతి చెందింది. కొన్ని సంవత్సరముల తర్వాత పౌలు తన సాక్ష్యమును అగ్రిప్ప రాజు ముందు చెప్పుచు ఈ సంఘటనను వివరిస్తూ ఉన్నాడు. ఇదే సంఘటన అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 13వ వచనం. రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. I saw a light from heaven brighter than the sun blazing around me and my companions. నాకు నా సహచరుల చుట్టూ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించెను. పౌలు దమస్కు మార్గములో జరిగిన సంఘటనను యెరూషలేము దేవాలయంలో వివరించినప్పుడు గొప్ప వెలుగుగా అతను అభివర్ణించాడు. అగ్రిప్ప రాజు ముందు తన యొక్క సంఘటన వివరిస్తున్నప్పుడు మీ సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగుగా అది పరిణతి చెందినటువంటిది, రూపాంతరం చెందినటువంటిదిగా తన జీవితంలో ఉన్న సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం సీక్వెన్స్ చూస్తే మొట్టమొదటిగా ఏ లైట్, సెకండ్ వన్ ఈజ్ ఏ బ్రైట్ లైట్, థర్డ్ వన్ ఈజ్ బ్రైటర్ దాన్ ద సన్. Paul's spiritual insight matured over the years. He experienced the truth. పౌలు తన జీవితంలో తన జీవితపు దినములు కొనసాగుచుండినప్పుడు, సంవత్సరములు జరుగుతుండినప్పుడు దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క తేజస్సు, ఆ ప్రకాశవంతమైనటువంటి దేవుని వెలుగు, యేసు ప్రభు యొక్క మహిమ తన జీవితంలో అంతకంతకు దైనందిన జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిస్తే, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిలును,
నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గము అంతకంతకు. నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువుతో ఏ పాపము ఎరుగని ఆయన మన కోసము ఆయన పాపముగా చేయబడి, ఎందుకంటే మనము దేవుని నీతి అగునట్లు ఆ నీతిమంతుడైన యేసు ప్రభు యొక్క నీతిని మన జీవితంలో కలిగి ఆ నీతిమంతుని యొక్క అడుగుజాడలలో ఆయన మార్గములో ఆ సత్య జీవమైనటువంటి త్రోవలో మనము నడిచినప్పుడు ఆ దేవుని వెలుగు మన జీవితంలో అంతకంతకు తేజరిల్లును, అభివృద్ధి చెందుతుంది, పరిణతి చెందుతుంది, రూపాంతరం చెందుతుంది. ఆ క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతలోనికి మనం సాగిపోవడానికి దేవుడు తన కృపను మనకి ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటాడు. మన జీవితాన్ని ఈ యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనము రక్షింపబడి మారు మనస్సు పొంది ప్రభుని మన సొంత రక్షకుని అంగీకరించినప్పటి నుంచి నేటి వరకు మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ఎంత మట్టుకు ప్రకాశిస్తుందో మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభు వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది, దేవుని యొక్క హెచ్చరికలో మన క్షేమము దాగి ఉంటుంది, దేవుని యొక్క కటాక్షములో ఆయన కనికరము దాగి ఉంటుంది. కాబట్టి మన జీవితాల్లో మనం బలహీనంగా జీవిస్తున్నట్లయితే దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం ఇంకనూ అయోగ్యమైనటువంటి జీవితంతో జీవిస్తూ ఉంటే దేవుడు తన కృపను ఎడల విస్తరింపచేయచ్చు ఉన్నాడు. మనం ఇంకనూ మన జీవితాల్లో ప్రభు యొక్క వెలుగును మన జీవితాల్లో అభివృద్ధి చెందకుండా మనం ఎక్కడ వేసిన గొంగళి ఆ రీతిగా చందంగా ఉంటే ప్రభు అంటున్నాడు, మరి యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేడు. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు ఆయన. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుంచి ఆయన పవిత్రులుగా చేస్తాడు ఆయన. పౌలు జీవితంలో ఈ దమస్కు మార్గంలో జరిగిన సంఘటన ఒక వెలుగు గొప్ప వెలుగుగా రూపాంతరం చెందింది. ఈ గొప్ప వెలుగు సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి గొప్ప వెలుగుగా రూపాంతరం చెందింది. ఈ వెలుగులో యేసు ప్రభు ఆయన మహిమ, ఆయన ఏ రీతిగా తన జీవితంలో అభివృద్ధి చెందాడో, ఏ రీతిగా ఆత్మీయ స్థితిలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నాడో, ఏ రీతిగా తన యొక్క సమర్పణ జీవితంలో, సేవలో, ప్రార్థనలో, ఆత్మ నడిపింపులో, సహవాసంలో ఏ రీతిగా ఉన్నత స్థాయిలో చేరుకున్నాడో తన సాక్ష్యము ద్వారా మనం చూడవచ్చు. మన జీవితాల్లో మనం ఇంకా వెనకబడి ఉన్నామేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలా. మనం ఇంకా వెనకబడి ఉన్నట్లయితే ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క వెలుగు, ఆయన వాక్యము, ఆయనతో ఉన్నటువంటి సహవాసము, ఆయన యొక్క వాగ్దానములు మనకు ఉన్నవి. కాబట్టి మనము ముందుకు సాగవలసినటువంటి ప్రోత్సాహము ఆయన మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. మనం ఇక్కడ గమనిస్తే పౌలు తన యొక్క జీవితము ఎప్పుడైతే యేసు ప్రభువులో అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నాడో ఆ వెలుగులో తను ఎటువంటి స్థితిలో ఉన్నాడో పౌలు గ్రహిస్తూ ఉన్నాడు. యాజ్ పాల్ మెచ్యూర్డ్ ఇన్ ద ఫెయిత్, he saw not only his Savior in a brighter light, but he also saw himself. ఆ వెలుగులో ఉన్నటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభువుని మాత్రమే చూడటం లేదు పౌలు. ఆ వెలుగులో రక్షకుడైన ప్రభువులో తాను ఏమై ఉన్నాడో, తన నిజస్థితి ఏమిటో పౌలు గ్రహిస్తూ ఉన్నాడు. పౌలు విశ్వాసంలో ఎదుగుచు ఆ వెలుగులో కేవలం తన రక్షకుడిని మాత్రమే చూడటం లేదు, తనను తాను చూస్తూ ఉన్నాడు, తన నిజస్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు. పౌలు తార్సువాడైనటువంటి గమనయేలు పాదముల చెంత ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు.
ధర్మశాస్త్ర విషయంలో అనిందుడిగా ఉన్నాడు, ధర్మశాస్త్ర విషయంలో నీతిమంతుడిగా ఉన్నాడు. తాను గట్టిగా నమ్మినటువంటి పరిసయుడు అనిందుడు, యోధామత ప్రవిష్టుడిగా, మతాచారాల్లో అటువంటి నిష్ట కలిగినటువంటి వారు యూదుల్లో ఉండరు. అటువంటి నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నటువంటి పౌలు తన యొక్క వెలుగులో, ప్రభు యొక్క వెలుగులో తన నిజస్థితి ఏమిటో పౌలు ఒప్పుకుంటూ ఉన్నాడు. అందుకే పౌలు అంటున్నాడు, నాకు ఏవేవి లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం, ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరగడానికి, ఆయన నేను తెలుసుకోవాలి, ఆయనతో పాటు నేను ఉండాలి, ఆయన నేను కలుసుకోవాలి, ఆయనతో సదాకాలం ఉండాలి అనేటువంటి ఆ అనుభవాన్ని పౌలు ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో తన నిజ స్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ మత సంబంధమైనటువంటి ఆ నీతిని పౌలు విడనాడి యేసు ప్రభు అనుగ్రహించేటువంటి నీతిని తన యొక్క జీవితంలో కలిగి ఉన్నాడు. తన యొక్క స్వనీతిని విడిచిపెట్టి దేవుని యొక్క నీతిని పౌలు, God has replaced Paul's self-righteousness with the righteousness of Christ. ధర్మశాస్త్ర విషయంలో నీతిమంతుడు పౌలు అనిందుడు, పరిసయుడుగా ఉన్నాడు. అటువంటి తన స్వనీతిని విడిచిపెట్టి యేసు ప్రభు యొక్క నీతిని పౌలు జీవితంలో ఆయన రీప్లేస్ చేస్తూ ఉన్నాడు. క్రీస్తు లేకుండా తను ఎంతటి పాపినో పౌలు మర్చిపోవటం లేదు. Paul never lost the consciousness of what a savior he was without Jesus. Paul called himself the least of the apostle. పౌలు తన యొక్క మనస్సాక్షి యేసు ప్రభు లేకుండా తాను ఎటువంటి స్థితిలో ఉన్నాడో పౌలు గ్రహిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే, ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను. Paul called himself the least of the apostles. అపొస్తలులందరిలో తక్కువ వాడను. ఆ వెలుగులో, ప్రభు యొక్క ముఖకాంతిలో ఆయన యొక్క నిజస్థితిని తెలుసుకుంటున్నాడు. మోషే ప్రార్థన చేశాడు, దేవా నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నాయి. పౌలు కూడా యేసు ప్రభు ఆ వెలుగులో నేను అపొస్తలులందరిలో తక్కువ వాడను అని పౌలు ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను సంఘాన్ని హింసించినందున అపొస్తలులుగా ఉండడానికి నేను యోగ్యుడను కాను. ఎప్పుడైతే పౌలు జీవితంలో ఈ వెలుగు గొప్ప వెలుగుగా రూపాంతర పరిణితి చెందిందో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు అన్నీ కలిసి ఉన్నాయి. ఆఖరిగా నేను చదువుతున్నాను. ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును, ఈ మాటలు గమనిద్దాం, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించును. I am less than the least of all the God's people. పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. మొట్టమొదట ఏమన్నాడు? అపొస్తలులందరిలో నేను తక్కువ వాడిని అన్నాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క వెలుగు తన జీవితంలో పరిణితి చెందిందో, అభివృద్ధి చెందిందో, ప్రభువుని తెలుసుకుంటూ వ్యక్తిగతంగా ఎరుగుతూ ప్రభువుని వ్యక్తిగతంగా ఆ ప్రార్థనలో సమర్పణలో ఎదుగుతూ ఉన్నాడు, ప్రభు వెలుగు తన జీవితంలో మిక్కిలిగా ప్రకాశిస్తుందో, పరిశుద్ధులందరిలో నేను అల్పుడను. I am less than the least of all the Lord's people. పరిశుద్ధులందరూ అత్యల్పుడను. కొన్ని సంవత్సరముల తర్వాత పౌలు తన యొక్క ఆఖరి పత్రికల్లో పౌలు ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచున్నట్లు నేను కనికరింపబడిన ఆ ప్రధాన పాపి ఐ ఆమ్ ద వర్స్ట్. పాల్ కాల్ హిమ్సెల్ఫ్ ఐ ఆమ్ ద వర్స్ట్. నేను ప్రధాన పాపిని. మొట్టమొదటి ఏమన్నాడు? ఒక వెలుగులో తాను చూసుకున్నప్పుడు నేను అపోస్తలులందరిలో తక్కువవాడిని అన్నాడు. ఈ వెలుగు రూపాంతరం పరిణితి చెందినప్పుడు, అభివృద్ధి చెందిన గొప్ప వెలుగుగా రూపాంతరం చెందినప్పుడు నేను పరిశుద్ధులందరిలో తక్కువవాడిని అన్నాడు. ఈ వెలుగు గొప్ప వెలుగు నుంచి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన గొప్ప వెలుగుగా రూపాంతరం చెంది పరిణితి చెందినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు నేను ప్రధాన పాపిని, అపోస్తలులందరిలో తక్కువవాడను, పరిశుద్ధులందరిలో తక్కువవాడను. ఇప్పుడు అంటున్నాడు నేను ప్రధాన పాపిని. ఇక్కడ మనం సీక్వెన్స్ గమనిస్తే ఐ ఆమ్ ద లీస్ట్, ఐ ఆమ్ లెస్ దాన్ ద లీస్ట్, ఐ ఆమ్ ద వర్స్ట్. తక్కువవాడను, అత్యల్పుడను, ప్రధాన పాపిని. ప్రధాన పాపిని. మన జీవితంలో మనం ఎంతటి దైనందిన స్థితిలో మనం ఉన్నామో మనం గ్రహించి ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన. ఎప్పుడైతే పౌలు తన నిజ స్థితిని ప్రధాన పాపిగా, అత్యల్పుడుగా, యోగ్యుడనుగాను తక్కువవాడను ఒప్పుకున్నాడో, Paul also grow in his understanding of the grace of God. దేవుని కృపలో ఆయన ఏ రీతిగా ఉన్నాడో దాన్ని అర్థం చేసుకున్నాడు. అందుకే పౌలు ఎప్పుడు కూడా దేవుని కృపను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటాడు. పౌలు గమనిస్తే దేవుని కృప చేత నేను రక్షింపబడ్డాను. He always emphasized the grace of God because he is saved by grace and also served by grace. Not only saved but served also. సేవలో దేవుని కృప ద్వారా. అందుకే పౌలు అంటాడు నేను ఏమైనానో అది నాకు అనుగ్రహించినటువంటి దేవుని కృపయే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడను, దేవుని సంఘంను హింసించినందున అపోస్తలుని అనబడుటకు యోగ్యుడను అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవుని కృపయే. పౌలు తన జీవితంలో ఏర్పడిన శ్రమల్లో, కష్టాలలో పౌలు అంటున్నాడు నేనెప్పుడు బలహీనుడును అప్పుడు బలవంతుడైనాను. ఎందుకంటే ప్రభు వాగ్దానం నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. కృపచేత రక్షింపబడ్డాడు, కృపచేత సేవ చేస్తున్నాడు. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో దేవుని కృప, నా కృప నీకు చాలునని వాగ్దానముతో ఆదరణ పొందికే పౌలు అంటున్నాడు నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడైన. ఎందుకంటే నా బలహీనతల్లోనే ఆయన కృప ద్వారా నేను పరిపూర్ణుడిగా అవుతున్నాను. అందుకే పౌలు అంటాడు మన మాటలు కృపా సహితముగా ఉండనీయుడి. పౌలు తిమోతితో నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత నీవు బలవంతుడు కమ్ము. దేర్ ఈజ్ నో ఎండ్ టు గాడ్స్ గ్రేస్, నో వే టు మెజర్ ఇట్. గాడ్స్ గ్రేస్ ఈజ్ ఇన్కంపారబుల్ and glorious. It had been poured out abundantly on Paul. అందుకే పౌలు అంటాడు
ఆ కృప నాకు సమృద్ధిగా విస్తరింపజేశాడు. ఆ కృప నా జీవితంలో విస్తరింపజేశాడు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాట్ ఐ యామ్. దేవుని కృప ద్వారా పౌలు తన జీవితపు సారాంశం ఏమిటంటే ఆయన కృపలో బలపరచబడ్డాడు. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. దేవుని కృప ద్వారానే పౌలు కృపలో, దేవుని కృపలో ఎదిగాడు, బలపరచబడ్డాడు. పౌలు పత్రికల్లో క్రీస్తు యేసు దాసుడుగా తనను తాను పరిచయం చేసుకుంటాడు. క్రీస్తు పరిచారకుడైన నన్ను, క్రీస్తు తోడి దాసుడైన నేను, క్రీస్తు రాయబారి, క్రీస్తు నేర్చుకున్నాను, క్రీస్తును సంపాదించుకున్నాను, క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నాను, క్రీస్తు నేను ప్రకటిస్తున్నాను, క్రీస్తు ఎదుకు నేను వెళ్ళాలి, క్రీస్తుతో కూడా ఉండాలి, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను, ఆయన లేపబడ్డాను, నేను క్రీస్తుని పోలి నడుచుకొని వచ్చున్నాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను గెలిచానని కానీ సంపూర్ణ సిద్ధి పొందని అనుకోనటం లేదు, కానీ వెనక ఉన్నవి మనచి ముందున్న వాటి కొరకు గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. ఆ గురి ఏమిటంటే యేసు ప్రభు. ఆ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండడానికి నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. మన జీవితంలో ఆ సంపూర్ణత కలిగి ఉండడానికి ప్రభు తన కృప మన ఎడల విస్తరింపచేయచ్చు ఉన్నాడు. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నా జీవితంలో వెలుగును ప్రకాశం లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించును, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించున్నది. నా జీవితాన్ని వెలిగించావు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను పిలిచావు, ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఆ వెలుగు నీతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధంలో ఆ వెలుగు పరిణితి చెంది రూపాంతరం చెంది నా నిజ స్థితిని ఒప్పుకోవడానికి నాకు నేర్పించుమయ్యా. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నా నిజ స్థితిని ఒప్పుకోవడానికి నేను నేర్పించు. నా జీవితంలో అపనమ్మిక కలగకుండా నాకు సహాయం చేయి నాయనా. నేను నా జీవితంలో కృప వెంబడి కృప ప్రసాదిస్తూ ఉన్నావు, నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. నాకు సహాయం చేయ. నీ కృపలో నన్ను బలపరచు, నీ కృపలో నన్ను ధైర్యపరచు. నీ కృప నా జీవితం నిష్ఫలము కాకుండా ఆ కృప కలిగి వినయ భయభక్తులతో మిమ్మల్ని సేవించే భాగ్యాన్ని నాకు దయచేయ. మనం అడిగితే ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మన జీవితంలో ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో చేస్తాడు. ఆయన అటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఈ ఉదయకాలం నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, మనం అడిగితే ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఆయన తండ్రి, ఈ పునరుద్ధాన దినమున ఈ జాయ్ టెలివిజన్ ద్వారా ప్రసారం చేయబడుతున్న ఆరాధనలో పాల్గొన్న యావత్ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యమైన వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డకు నీ సమృద్ధి అయినటువంటి నీ కృప విస్తరింపచేయమని, ఆ కృపతో బలపరచుమని, కృపా సహితమైనటువంటి జీవితంతో వారిని ఆశీర్వదించమని, నీ కృపలతో వారిని ధైర్యపరిచి కృపలో ఉన్నటువంటి ప్రతి దీవెనతో ఆశీర్వదించమని, మేము క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగి ఉండడానికి సహాయం చేసి నడిపించమని, మా బలహీనతలు మేము ఒప్పుకుంటున్నాం ప్రభు. నీ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ధైర్యపరిచి విశ్వాసాన్ని స్థిరపరచుమని యేసుక్రీస్తు జీవము గల నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గడచిన 2020వ సంవత్సరం నుండి సంవత్సరంలో మనల్ని సురక్షితంగా కాపాడి 2021వ సంవత్సరంలో సంఘంగా ఇక్కడ చేరి మనందరం చేర్చినటువంటి దేవదేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రకటనలంటే సంఘం యొక్క పరిస్థితి అందరికీ తెలుసు. ప్రస్తుతము ఏ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించదలుచుకోలేదు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల వల్ల కొంతమంది ఏమో ఒక రకమైనటువంటి తప్పుడు సమాచారాన్ని
సమాజంలోకి తీసుకుని వెళ్తున్నారు. సంఘము తెరవరు, అది మూసేస్తారు, ఇక అందరం వెళ్ళిపోవడమే, వేరే చోట కూర్చోవాలి, వేరే చోట వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అటువంటిదేమీ సంఘము ఆలోచించబాకండి. ఖచ్చితంగా సంఘము తెరిచి అందరము ఇక్కడ కూడుకొని దేవదేవుని స్తుతించేటువంటి అవకాశాన్ని, స్తుతించేటువంటి అన్ని రకాలైనటువంటి పరిస్థితులను మేము తీసుకొస్తున్నాము. వచ్చే ఆదివారం కూడా సంఘము తెరవబడుతుంది. సంఘము తెరవబడి ఇక్కడ కూర్చొని మనం దేవదేవుని ప్రార్థించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఏ రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి మాటలను ఎవరు వినకూడదని నేను కోరుతున్నాను. అలాగే 2020 సంవత్సరంలో స్త్రీల సమాజం వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి, అలాగే స్త్రీల సమాజం మెంబర్స్కి, అలాగే సండే స్కూల్ సూపరింటెండెంట్స్కి, బైక్స్ డైరెక్టర్స్కి, మెన్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ వారికి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ రకమైనటువంటి అడ్డంకులు లేకుండా ప్రతి సంవత్సరము ఏ రీతిగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అదే రకంగా కార్యక్రమాలన్నింటినీ జరిగించినందుకు ఈ 4 డిపార్ట్మెంట్ల వారికి సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ రీతిగా మనం కూడుకొని ఆరాధన జరిపించుకోవడంలో విశేష కృషిని అందించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ గారికి, అలాగే పోలీస్ సూపరింటెండెంట్ సిద్ధార్థ కౌశల్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను కృతజ్ఞతలు సంఘపక్షాన తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో 3 రోజుల నుంచి మేము పర్మిషన్ కోసం తిరుగుతున్నామండి. యాక్చువల్గా అయితే పర్మిషన్ లేదు. 3 రోజుల నుంచి రోజు రాత్రి 10-11 గంటల వరకు స్టాండింగ్ కమిటీ వారందరూ తిరుగుతూ ఉన్నారు. నిన్న సాయంత్రము 5 గంటలకి అది ఫ్రూట్ఫుల్ అయింది ఆ ప్రయత్నాలన్నీ. కాబట్టి సంఘ స్టాండింగ్ కమిటీ వారికి కూడా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం లాక్డౌన్ పీరియడ్లో మన సంఘ కార్యక్రమాలన్నింటినీ ప్రసారం జాయ్ టీవీ ద్వారా ప్రసారం చేయడానికి స్పాన్సర్ చేసినటువంటి అద్దంకి జయకుమార్ గారి కుటుంబానికి కూడా నేను సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జాయ్ టీవీ వారికి కూడా మన కార్యక్రమాలన్నింటినీ కూడా ఏది ఎక్కడా మిస్ కాకుండా అన్నీ సక్రమంగా, ఏ రకమైనటువంటి సాంకేతిక వెసులుబాటు కలగకుండా ప్రసారం చేసినటువంటి జాయ్ టీవీ వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే 2020వ సంవత్సరం మార్చి నుంచి లాక్డౌన్ ఉందండి. మార్చి నుంచి లాక్డౌన్ ఉన్నా కానీ సంఘాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు, ట్రెడిషనల్ ఫ్యామిలీస్ అన్నీ కూడా సంఘాన్ని ఆర్థికంగా నిలబెట్టి మేము సంఘంలో కాపరులకి, అలాగే సంఘ పనివారులకి, సంఘం యొక్క మెయింటెనెన్స్, కరెంటు బిల్లులు అయితేనేమి, క్లీనింగ్ అయితేనేమి, ఇవన్నీ తీసుకుంటే రఫ్గా నెలకి 2.5 లక్షలు అవుతుంది. కాబట్టి ట్రెడిషనల్గా సంఘాన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి కుటుంబాలు, చాలా కుటుంబాలు ఉన్నాయండి. నేను దయచేసి చెప్పలేను, నన్ను క్షమించండి. చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు అన్నింటికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు ఇచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. బ్యాంక్ అకౌంట్లో నుంచి మేము డ్రా చేసి శాలరీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సంఘం అంతా ఏ రకమైనటువంటి అపోహలకి, కానుకల్లో పోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే క్వైర్ సిబ్బంది నిన్న మాకు 5 గంటలకి పర్మిషన్ ఇచ్చారు. అలాగే 24 డిసెంబరు 5 గంటలకు పర్మిషన్ ఇచ్చారు. 6:30కి మేము స్టార్ట్ చేయాలి ప్రోగ్రాము. పెద్దలు సోమన్ రాజు గారికి అయితేనేమి, సుకుమార్ గారికి అయితేనేమి, రవివర్మ గారికి, చంద్రకళ జోసఫ్ గారికి, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు. వారందరికి కూడా ఫోన్ చేస్తే కరెక్ట్గా 15 నిమిషాలు ముందే వచ్చారు. డిసెంబర్ 24న కానీ 25వ తారీఖున కానీ నిన్న వాచ్ నైట్ సర్వీసు 7:30 కల్లా వచ్చేసారు. వచ్చేసి మంచి శ్రావ్యమైన సంగీతాన్ని అందించినటువంటి క్వైర్ సిబ్బందికి కూడా స్టాండింగ్ కమిటీ తరపున సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే లాక్డౌన్ పీరియడ్ నుంచి సంఘాన్ని అంటిపెట్టుకున్నటువంటి సంఘ పనివారలు
పనివారులందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బైబిల్ ఉమెన్, పాస్టర్స్ మనకి ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మంచి వాక్యాన్ని అందించి ఆరాధనలను సక్రమంగా నిర్వహించి అలాగే సంఘానికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అక్కరలను కూడా తీర్చినటువంటి కాపరులు రెవరెండ్ టీజే జాన్ కెనడీ గారు, అలాగే రెవరెండ్ జి అజయ్ సామ్యుల్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో మిస్ ఏఎం ఫిండ్లే ఫౌండేషన్ గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత, మరి మనం మిషనరీస్ అంత పరిచర్య చేయలేకపోయినా కానీ చిన్న చిన్న సంఘాలకి సహాయం చేసి ఆ సంఘాలని అప్లిఫ్ట్ చేయాలన్న ఉద్దేశము మాకు కలిగింది. కావల్లో ఒక పాస్టర్ గారు, ఆయన యానాదుల మధ్య సేవ చేస్తూ ఎస్టీ కాలనీలో మాకు స్థలం ఫ్రీగా ఇస్తానన్నారు, మీరేమైనా కట్టగలరా అన్నాడు. సంతోషం, కడతానయ్యా, నేను చాలా ప్రదేశాలు చూశాను, కానీ ఎక్కడ స్థలం దొరకలేదు. స్థలం కొని కట్టించే స్తోమత మా దగ్గర లేదు. మరి స్థలం ఇచ్చినట్టయితే కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాగా నిర్మించబడింది. 2015వ సంవత్సరంలో దాన్ని డెడికేట్ చేయడం జరిగింది. మిషనరీ పరిచర్య చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి మరి మిషనరీ పేరు పెట్టాలా అని ఉద్దేశం వచ్చింది. ఆ మిషనరీ ఎవరి పేరు పెట్టాలా అన్నప్పుడు ఆ ఏరియాలో పనిచేసినటువంటి మిషనరీ మరి ఫిండ్లమ్మ గారు మాకు తటస్థపడ్డారు. మా మనసులో దేవుడు మాకు ఇచ్చాడు. ఎందుకంటే ఆమె మిస్ ఏఎం ఫిండ్లే. ఆమె పరిచర్య చాలా గొప్పది. ఆమె రామాపట్నంలో ప్రొఫెసర్గా పనిచేస్తూ మరి ఎంతోమంది పేదలకు సహాయం చేసి మరి ఎంతోమంది పిల్లల్ని, ఆర్ఫనేజ్ పిల్లల్ని మరి పైకి తీసుకొచ్చినటువంటి ఆ మిస్ ఏఎం ఫిండ్లే. ఆమె పేరు మీద ఆమె సర్వీసెస్ను గుర్తు చేసుకుంటూ ఆమె జ్ఞాపకార్థంగా ఇప్పుడు నేను 4 సంఘాలు స్థాపించాను. ఒకటి చెరువుకట్ట కాలనీ కావలి, రెండోది రావిపాడు వింజమూరు మండలం రావిపాడు గ్రామము, తర్వాత మరి మరి ఇంకొక కాలనీ సుచేత నగర్ కాలనీలో ఈ యొక్క ఆలయాన్ని కట్టి మరి ఆమె పేరు మీద ఆమె జ్ఞాపకార్థంగా సేవ జరిపిస్తున్నాము. ఇట్టి భాగ్యాన్ని దేవుడు నాకు కలిగించి నా కుటుంబానికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలను బట్టి నేను దేవదేవునికి ఎల్లప్పుడూ మరి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక్క మాట దయచేసి నేను స్థాపించినటువంటి మిస్ ఏఎం ఫిండ్లే ఫౌండేషన్ కొరకు మీరు మీ కుటుంబంలో ప్రార్థన చేయించి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామములో మిమ్మల్ని కోరుచున్నాము. మరి ఆ ఫౌండేషను ఎవరు దానికి బయట నుంచి మరి దానికి ఏం ఫండ్స్ లేవు. ఇది కేవలం మా కుటుంబం ద్వారానే ఫండ్స్ వస్తూ ఉంది. క్రీస్తు నామము ఎరుగని ప్రదేశంలోనే అటు ఫౌండేషన్ జరిపి సేవ చేస్తున్నాము. జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ ఒక విజ్ఞప్తి. కొన్ని దినముల నుంచి లాక్డౌన్ నేపథ్యంలో మన ఆలయంలో ఆరాధనలు జరగటం లేదని మనందరికి కూడా తెలుసు. ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉత్తర్వుల కొరకు మన సంఘ చైర్మన్ గారు శ్రీ యనమదల స్వరూప్ కుమార్ గారు, మన సంఘ సెక్రటరీ గారు శ్రీ కొత్తపల్లి మనోజ్ఞ కుమార్ గారు, మన ట్రెజరర్ గారు శ్రీమతి తేళ్ల అరుణ కుమార్ గారు మరియు మన సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా చాలా ప్రయత్నాలు చేయించు ఉన్నారు. వారు గవర్నమెంట్ అధికారులతో నిత్యము సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. గవర్నమెంట్ మనకు అనుమతించిన వెంటనే మన సంఘ కమిటీ వారు ముందుగానే మీకు తెలియజేస్తారు. పలానా తారీఖున ఆరాధనలు ప్రారంభమవుతాయనేటువంటి మంచి సమాచారాన్ని మనకు ముందుగానే తెలియజేసిన తర్వాతనే మన యొక్క ఆలయము తెరవబడుతుంది, మన ఆరాధనలు మరలా పునర్ప్రారంభమవుతాయి. అప్పటి వరకు ఎటువంటి వదంతు నమ్మవద్దని మీకు సంఘ కమిటీ వారి పక్షాన, కాపరుల పక్షాన మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది స్వార్థపరులు విశ్వాసులను గలిబిలి చేయుచున్నటువంటి సందర్భంలో ఎవరి యొక్క వదంతులు, తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని
కమిటీ వారి పక్షాన, కాపరుల పక్షాన మీకు సంఘమునకు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మన సంఘ చైర్మన్ గారు యనమదల స్వరూప్ కుమార్ గారు, సెక్రటరీ కొత్తపల్లి మనోజ్ఞ కుమార్ గారు, ట్రెజరర్ శ్రీమతి తేళ్ల అరుణ కుమార్ గారు, మన కమిటీ వారు నమ్మకంగా సేవ చేయొచ్చు మందిరంలో పరిచర్య ధర్మాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా సంఘ పక్షాన వారిని అభినందిస్తూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో దేవాలయంలో పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి కాపరులకు మరియు సంఘములో పనివారికి జీతాలు ఇవ్వడానికి మన కమిటీ వారు మరియు మన సంఘ బైబిల్ స్త్రీలు మీ గృహాలను దర్శిస్తారు. మీ కృతజ్ఞత కానుకలు, ప్రత్యేక కానుకలు, దశమభాగాలు, ప్రథమ ఫలాలు, మీ అర్పణలన్నీ కూడా మీ గృహం యొద్దకు వచ్చినటువంటి మన సంఘ బైబిల్ స్త్రీలకు కానీ మన సంఘ కమిటీ వారికి కానీ మీరు ఇవ్వవలసినదిగా, మరియు వారి దగ్గర నుంచి ఆ అమౌంట్కు రసీదు కూడా వెంటనే మన బైబిల్ స్త్రీలు కమిటీ వారు ఇస్తారు. దయచేసి మీ కానుకలను దేవాలయపు పరిచర్య కొరకు, పనివారి యొక్క జీతభత్యముల కొరకు మీ అర్పణలు ధారాళముగా ఇవ్వవలసిందిగా మీకు సంఘమునకు విజ్ఞప్తి చేయించు ఉన్నాను. మీ ఆధ్యాత్మిక అవసరతల నిమిత్తం మేము నిత్యము సంఘములో మా వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయించు ఉన్నాం. మీ గృహాల్లో ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుచున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ గృహాలకు ఆహ్వానించవచ్చు. మీ గృహాల్లో ఏదైనా ప్రేయర్ మీటింగ్స్ పెట్టాలన్నా, మీ ఇంటిలో ఏదైనా శుభకార్యాలు జరిగించడానికి కాపరులమైనటువంటి మేమందరము కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి టెలిఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మా సేవల్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. స్పాన్సర్డ్ చేయించినటువంటి వారు మన సంఘ మాజీ కమిటీ సభ్యులు శ్రీ అద్దంకి జయకుమార్ గారు, వారి సతీమణి శ్రీమతి అద్దంకి దీనమ్మ జయకుమార్ గారు, మిస్ ఏఎం ఫిండ్లే ఫౌండేషన్ వారి ద్వారా ఈ కార్యక్రమాలన్నిటిని కూడా స్పాన్సర్ చేస్తున్నారు. దేవుడు వారిని, వారి పరిచర్యను, కుటుంబాన్ని, సేవను నూరంతలుగా ఆశీర్వదించి దీవించునుగాక. నేటి ఆరాధనను మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా జీవితములలో ఎన్నో మేలులతోనూ ఎన్నో ఆశీర్వాదములతోనూ మమ్మల్ని దీవించి ఈ పునరుద్ధాన దినమున సంఘముగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మీరిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఈ ఆరాధనలో పాల్గొన్న యావత్తు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ అవసరతతో, ఏ కొదువుతో, ఏ లోటుపాటుతో నీ సన్నిధానంలో నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రత్యేకముగా మీరు దర్శించి నాయన ఆపత్కాలమున నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అని మేము మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా నీ కుడి చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖములతో మమ్మల్ని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు దాచి ఉంచినటువంటి మేలులతో మమ్మల్ని తృప్తిపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన మా సంఘ స్టాండింగ్ కమిటీ వారిని బట్టి, ఎగ్జిక్యూటివ్ కమిటీని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా సంఘ చైర్మన్ గారు యనమదల స్వరూప్ కుమార్ గారు, సంఘ సెక్రటరీ గారు శ్రీ కొత్తపల్లి మనోజ్ఞ కుమార్ గారు, సంఘ ట్రెజరర్ గారు శ్రీమతి తేళ్ల అరుణ శ్యామ్ గారు, ఆయన స్టాండింగ్ కమిటీ సభ్యులందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వారు చేయించిన సేవను మీరు దీవించండి. వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నాయన నీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలిసి ఆలయంలో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు జీవము గల నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధన వీక్షించి వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానించుకున్న బిడ్డలకు, యావత్తు సంఘానికి సదాకాలముతోడే నడిపించి దీవించునుగాక. ఆమేన్.